నెక్స్ట్ టాపిక్ మనకు తెలంగాణ కోటలు. తెలంగాణలో ఉండేటువంటి కోటలు. కోటలు ముఖ్యంగా మనకు నిజామాబాద్లో ఉండేటువంటి కౌలాస్ కోట. నంబర్ 1 కౌలాస్. ఇది నిజామాబాద్లో. ఇది ముఖ్యంగా పాక్షిక ద్రావిడ శైలిలో నిర్మించినటువంటి ఈ కోట నైరుతి బాలాఘాట్ కొండల్లో దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండపైన ఈ కౌలాస్ కోట ఉన్నది. అంటే 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ ఇంద్రుడు కోటతో పాటు దీన్ని ఒక శిల్ప కళామయంగా నిర్మించిండని మనం చెప్పుకోవచ్చు. అంటే కైలాసముని ఈ పర్వత శ్రేణుల్లో తపస్సు చేయడం వల్ల దీనికి కైలాస్ కోట అని లేదా కౌలాస్ కోట అని పేరు వచ్చిందని చెప్తా ఉంటారు. ఆ కైలాస్ కోట క్రమంగా కౌలాస్ కోటగా మారింది అని చెప్తా ఉంటారు అన్నమాట. వాస్తవంగా చూసినట్లయితే 1857లో ఈ కోటను పరిపాలిస్తున్నటువంటి రాజా దీప్ సింగ్ ఏం చేసిందంటే భరతమాత సంఖ్యల విముక్తి కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఈ కోటలో కనుక చూసినట్లయితే మనకు ముఖ్యంగా 12 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. 12 ప్రవేశ ద్వారాలు 12 ఉంటాయి. 52 బురుజులను కలిగి ఉంటుంది. ఈ కౌలాస్ కోటలో 52 బురుజులు, 12 ప్రవేశ ద్వారాలు, 52 బురుజులను కలిగి ఉన్నటువంటి కోట ఇది. మరి ఇక్కడ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మొదటి సంస్థానంగా ఈ కోట చరిత్రలో పేరు సంపాదించుకున్నదని చెప్పుకోవచ్చు. ఈ కోట అనేది చరిత్రలో పేరు సంపాదించుకున్నది. ఎందుకు సంపాదించుకున్నది అంటే భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మొదటి సంస్థానం అని. మరి ఇక్కడ అప్పుడు ఈ కోటను కాకతీయ రాజులు ఎట్లా రూపుదిద్దుకున్నారు అంటే దీన్ని ఆయుధ భండాగారంగా, యుద్ధ కేంద్రంగా ఆ తర్వాత వచ్చినటువంటి కాకతీయ రాజులు దీన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కోటలో కనుక చూసినట్లయితే వెంకటేశ్వర గుడి, తర్వాత హనుమాన్ టెంపుల్ ఉన్నది, తర్వాత సరస్వతి మందిరం ఉన్నది, కాశీ విశ్వనాథ ఆలయం, ఆ తర్వాత జగదాంబ ఆలయం, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బావి ఏనుగుల బావి అని, కాశీగుండం అని, అనంతగిరి ఆలయం అని, కళ్యాణ రామదాస్ మందిరం అని, తర్వాత శంకరాచార్యుని గుడి, ఇవన్నీ కూడా ప్రసిద్ధ ఆలయాలు అక్కడ కనపడతా ఉంటాయి ఈ కోటలో. మరి ఈ కోట బురుజులలో మల్లిక, హుస్సేన్, నౌగజీ, తర్వాత కడికా బుర్జ్ ఇవన్నీ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. కోట వెనుక భాగంలో కనుక చూసినట్లయితే జగదాంబ ఆలయం ఉన్నది. ఈ జగదాంబ ఆలయాన్ని అష్టభుజ మాత ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటాం. అష్టభుజ మాత ఆలయం లేదా జగదాంబ ఆలయం ఉంటుంది. మరి ఈ కోట పాలకుల యొక్క గొప్పతనాన్ని గురించి కనుక చూస్తే దేనిలో వివరించబడింది అంటే ఆ ముస్లిం గ్రంథమైనటువంటి తారిఖీ ఈ కౌలాస్ అనేటువంటి ఆ గ్రంథంలో ఈ కోట యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగిందన్నమాట. సో ఇది మనకి ఏంటిది అంటే మనకు కౌలాస్ కోట లేదా కైలాస్ కోట అని చెప్పొచ్చు. తర్వాత మనకు కోటల్లో ముఖ్యమైనటువంటి కోట ఇంకొకటి ఏంటిది అంటే చంద్రగఢ్ కోట. రెండోది చంద్రగఢ్ కోట. మరి ఇటువంటి చంద్రగఢ్ కోట అనేది ఎక్కడ ఉంది అంటే ఇది వనపర్తి జిల్లా ధర్మాపురం గ్రామం సమీపంలో కృష్ణానదికి దగ్గరగా 5 అడుగుల
సరే 500 అడుగుల ఎత్తైన కొండలపైన ఈ చంద్రగఢ్ కోట ఉన్నది. ఇది జిల్లా వనపర్తి జిల్లాలో ఉంది. ధర్మాపురం దీనికి సమీపంలో, ధర్మాపురం గ్రామం సమీపంలో ఉన్నది. తర్వాత కృష్ణానది సమీపంలో 500 అడుగుల ఆ ఎత్తైన కొండపైన ఈ చంద్రగఢ్ కోట నిర్మించడం జరిగింది. మరి ఈ కోటను నిర్మించింది ఎవరంటారు అంటే చంద్రసేన యాదవుడు. ఈ చంద్రసేన యాదవుడు ఎవరు అంటే అమరచింత సంస్థానపు రాజు తిమ్మారెడ్డి, ఆయన యొక్క సైన్యాధికారే చంద్రసేన యాదవుడు. అమరచింత లేదా ఆత్మకూరు అంటూ ఉంటారు. అలాంటి ఆత్మకూరు లేదా అమరచింత సంస్థానపు రాజు తిమ్మారెడ్డి, ఆ తిమ్మారెడ్డి యొక్క సైనికాధికారి పేరు చంద్రసేన యాదవుడు. ఆ చంద్రసేన యాదవుడే ఈ కోటను నిర్మించిందని చెప్తా ఉంటారు. దాన్నే చంద్రగఢ్ కోట అంటారు. మరి ఈ కోటలో కనుక చూస్తే అనేక శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాలు ఇప్పటికి కూడా పూజలు అందుకుంటా ఉన్నాయి. ఇక్కడ ఈ కోటలో కనుక చూసినట్లయితే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దాన్ని శ్రీ అంటే ముందు చెప్పుకుంటాం, రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 8 ఊట బావులు ఉన్నాయని ఇప్పటికి చెప్తా ఉంటారు. 8 ఊట బావులు ఉన్నాయి. అదొక ప్రత్యేకత అక్కడ చెప్పుకోవచ్చు. ఇది చంద్రగఢ్ కోట గురించి. ఇంకా ఈ కోటలతో పాటుగా మనకు ముఖ్యమైనటువంటి కోట పానగల్ కోట. మరి ఇటువంటి పానగల్ కోట అనేది చాలా పేరు పొందినటువంటి కోట. పానగల్ కోట. మరి ఇక్కడ ఈ పానగల్ కోట అనేది వనపర్తి, తర్వాత కొల్లాపూర్, వనపర్తి కొల్లాపూర్ మార్గ మధ్యంలో ఉన్నటువంటి కోట. ఇది వనపర్తి కొల్లాపూర్ మార్గ మధ్యంలో ఉన్నటువంటి కోట పానగల్ కోట. ఇది 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతుల చేత నిర్మింపబడిందని చెప్తా ఉంటారు. పానగల్ కోట అనేది కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతుల చేత నిర్మించబడింది 11వ శతాబ్దంలో. మరి ఇటువంటి ఈ సమయంలో కనుక చూసినట్లయితే ఆ 11వ శతాబ్ద సమయంలో ఉదయచోళుడు ఈ ప్రాంతానికి రాజుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దేనివల్ల తెలుస్తుంది అంటే పండితారాధ్య చరిత్ర, పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత్రలో ఇది ప్రస్తావించబడడం జరిగింది. తర్వాత ఈ కోటలో కనుక చూసినట్లయితే, ఈ పానగల్ కోటలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాజదూత భవనం అనేది నిర్మితమై ఉంటుంది. రాజదూత భవనం అనేది నిర్మించబడి ఉండడం జరుగుతుంది. ఈ కోటలో ఒక శాసనం ఉన్నది. ఈ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా సుబేదార్ అయినటువంటి బైరాంగ్ ఖాన్ ఒక శాసనం వేయించడం జరిగింది. మరి అది ఇప్పటికి కూడా ఉన్నది. ఆ బైరాంగ్ ఖాన్ ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సుబేదార్ అన్నమాట. సుబాకు అధికారి సుబేదార్ కదా, కాబట్టి ఆ సుబేదార్ వేయించినది. మరి ఈ కోట కనుక చూసినట్లయితే ఇది సముద్ర మట్టానికి దాదాపు 1800 అడుగుల ఎత్తులో ఉంటుంది. 1800 అడుగుల ఎత్తు లోపల సముద్ర మట్టానికి ఉంటుంది. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దాదాపు 5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ కోట నిర్మించడం జరిగింది. 5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మించడం జరిగిందని చెప్తా ఉంటాం. ఇంకా ఈ కోటలో ప్రవేశానికి కనుక చూసినట్లయితే, ఈ కోటలో ప్రవేశానికి కనుక చూసినట్లయితే ముఖద్వారాలు 7 ముఖద్వారాలు ఉంటాయి. ఇవి ముండ్ల గవిని. ఈ 7 ముఖద్వారాలలో ముఖ్యమైనది ముండ్ల గవిని. గవిని అంటే ముఖద్వారం. అప్పుడు
గవిని అంటే ముఖద్వారం అని అర్థం. ఆ 7 గవినీలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ముండ్ల గవిని అనేది ప్రధానమైందని చెప్తా ఉంటారు. మరి ఇక్కడ ఈ బాలనాగమ్మ కథ అనేది పానగల్ కోటకు సంబంధించిందని ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరి అది ఎలా ఉంది అనేది మనం చూస్తాం. తర్వాత వనపర్తి సంస్థానపు రాణైనటువంటి శంకరమ్మ కాలంలో, వనపర్తి సంస్థానపు రాణి అప్పుడు శంకరమ్మ, ఆమె కాలంలో గజదొంగ వియసాబు అనేటువంటి వ్యక్తి ఈ కోటను స్థావరంగా చేసుకున్నాడు అని అప్పటి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పీర్ల పండుగ అంటే మొహరం పండుగ, తర్వాత సంక్రాంతి పండుగతో పాటు ఈదమ్మ జాతర ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ కోటలో కనుక చూసినట్లయితే మక్కా మసీద్ పేరుతో నిర్మించినటువంటి ఒక ప్రార్థనా మందిరం ఉంది ఈ పానగల్ కోటలో. ఇంకా ఈ పానగల్ కోట కనుక చూసినట్లయితే ఇది పెద్ద ఊయల, ఈ కోటలో పెద్ద ఊయల దానికో ఆరామాన్ని కట్టించడం జరిగింది. దానికే ఉయ్యాల మండపం అని పేరు. ఉయ్యాల మండపం, దానికి ఒక ఆరామాన్ని కట్టించడం జరిగింది కాబట్టి దానికి ఉయ్యాల మండపం అని పేరు. సో ఇది మనకు పానగల్ కోట గురించి. ఇంకా పేరు పొందినటువంటి కోటలలో మరొక కోట గద్వాల్ కోట. మరొక కోట ఏంటిది అంటే గద్వాల్ కోట. ఇది చాలా పెద్ద కోట. ఇది కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉండేటువంటిది. ఇది కృష్ణ మరియు తుంగభద్ర, కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య దాదాపు 1200 మైళ్ళలో, అంటే ఆ నదుల మధ్య 1200 మైళ్ళ అడవిలో విస్తరించినటువంటి కోట ఇది. 1200 మైళ్ళు. మరి ఇటువంటి ఈ గద్వాల్ కోట అనేది జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది. గద్వాల్ కోట ఇది వలయాకారంలో ఉన్నటువంటి కోట. ఇదొక వలయాకారంలో ఉన్నటువంటి కోటే గద్వాల్ కోట. వాస్తవంగా ఈ కోటలో కవుల యొక్క కవి పండిత పోషణకు ఆలయమైంది లేదా నిలయమైనటువంటి కోటగా పేరుగాంచింది. సో మరి గద్వాల్ పట్టణం కనుక చూసినట్లయితే, గద్వాల్ పట్టణం అనేది జరియంచులతో కూడినటువంటిది. ఈ గద్వాల్ పట్టణం జరియంచుతో కూడినటువంటి పట్టు చీరల నేతకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని చెప్పవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి కోట గద్వాల్ కోట అని చెప్పవచ్చు. అంటే కాకతీయ సామంతునిగా ఉన్నటువంటి పాగనాటి రెడ్లు, తర్వాత నాడగౌడులుగా వీళ్ళిద్దరు కూడా స్వతంత్రులై ఈ సంస్థానాన్ని పరిపాలించిందని మనకు అక్కడ చరిత్ర చెప్తా ఉన్నది. మొట్టమొదలు కనుక చూసినట్లయితే పూడూరు కేంద్రంగా చేసినటువంటి పెద్ద సోమనాథుడు అంటాం. ఆ పెద్ద సోమ భూపాలుడు 17వ శతాబ్దంలో గద్వాల్ కోట నిర్మాణం ప్రారంభించి కోట పూర్తయిన తర్వాత రాజధానిగా చేసుకొని పరిపాలించడని మనకు అక్కడి చరిత్ర చెప్తా ఉంటుంది. మరి పెద్ద సోమ భూపాలుడికి నల్ల సోమనాద్రి అనేటువంటి ఆ పేరు కూడా ఉన్నది అని మనకు చెప్పవచ్చు. నల్ల సోమనాద్రి అనేటువంటి పేరున్నటువంటి మరొక వ్యక్తి, నల్ల సోమనాద్రి పేరు ఎవరికి ఉన్నది అంటే సోమభూపాలుడికి ఉన్నదని. మరి ఈ కోట యొక్క శైలి ఎలా ఉన్నది అంటే చాళుక్య పర్షియన్ శైలిలో ఉన్నది. ఇది చాళుక్య పర్షియన్ శైలిలో, చాళుక్య మరియు పర్షియన్ శైలిలో ఉంది అన్నమాట. ఈ కోట ప్రాంగణంలో నిర్మించినటువంటి చెన్నకేశవ స్వామి ఆలయం దాదాపు 9 అడుగుల గాలి గోపురంతో ఉంది అని చెప్పొచ్చు. 90 అడుగులు, 9 కాదు 90 అడుగులు. ఇక ఈ కోటలో ఏకశిలపై చెక్కినటువంటి సూర్యనారాయణ విగ్రహం ఉన్నది. ఈ కోటలో ఏకశిలపై చెక్కినటువంటి సూర్యనారాయణ విగ్రహం.
అక్కడ రాతి గోడలపై చెక్కినటువంటి డిజైన్లు చాలా ఆ డిజైన్లు అన్నీ కూడా ఎక్కడ వాడతారంటే ఇప్పుడు గద్వాల్ చీరల పైన వాడతాను. ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేశంలో అతిపెద్ద పిరంగి అంటే దాదాపు 32 అడుగుల పొడవు ఉన్నటువంటి అతిపెద్ద పిరంగిని ఈ కోటలో మనం చూస్తాం. మరి ఈ కోటలో ప్రస్తుతం ఏమున్నాయి? ఈ కోటలో ప్రస్తుతం ఏమున్నాయి అంటే భవనాలు, తర్వాత జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు ఈ కోటను వాడుకుంటా ఉన్నారన్నమాట. సో ఇది మనకు గద్వాల్ కోట అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖమ్మం కిల్లా. ఇది ఖమ్మం నగరం మధ్య స్తంభాద్రి అనే కొండ పైన ఉన్నది ఈ కిల్లా. ఇది స్తంభాద్రి అనేటువంటి కొండపైన దీన్ని నిర్మించడం జరిగింది. అంటే కాకతీయుల కాలంలో క్రీస్తు శకము 950లో దీని యొక్క నిర్మాణానికి పునాదులు పడ్డాయి. తర్వాత దాదాపు 56 సంవత్సరాల తర్వాత దీన్ని పూర్తి చేసిందని మనకు అక్కడ చరిత్ర చెప్తా ఉన్నది. కోట అంతా ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రానైట్ రాయితో నిర్మించబడింది అది. మరి ఇక్కడ ఈ కిలా కనుక చూసినట్లయితే 1950లో ఈ కోటను కట్టడం ప్రారంభించడం అని చెప్పినాం మనం. మరి ఇది ప్రారంభించినటువంటి వ్యక్తి పేరు వేమారెడ్డి. ఈ కోటలో దాదాపు 15 బురుజులు ఉన్నాయి. 15 బురుజులు ఉన్నాయి. 10 ద్వారాలు ఉన్నాయి. 15 బురుజులు, 15 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారాన్ని ఏమని చెప్పుకుంటారంటే పాలరాతి దర్వాజా అని పిలుస్తారు. తూర్పు ద్వారానికి మరొక పేరు అంటే పాలరాతి దర్వాజా అని పేరు. మరి ఇక ఈ కోటలో కనుక చూసినట్లయితే దాదాపు 30 అడుగుల ఎత్తులో చతురస్రాకారంలో పెద్ద పెద్ద రాళ్లతో సింహద్వారం కట్టబడడం చూస్తాం మనం. ఇక్కడ ఈ సింహద్వారం దగ్గర 6 అడుగుల పిరంగి ఉన్నది. 6 అడుగుల పిరంగి. ఇంకా ఈ కోటలో చూసినట్లయితే దిగుడు బావులు ఉంటాయి. ఆ దిగుడు బావులు జాఫరుద్దౌలా, ఈ కోటలో జాఫరుద్దౌలా బావి, తర్వాత దిగుడు బావి, ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకతగా మనం చూడవచ్చు. ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఇక నెక్స్ట్ మళ్ళీ అతి ఎక్కువ పేరుగాంచింది తెలంగాణలో ఓరుగల్లు కోట. ఇక్కడ ఓరుగల్లు కోట అనేది దీని యొక్క నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2వ ప్రోలరాజు కాలంలో. 2వ ప్రోలరాజు ఈ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్తా ఉన్నాం. మరి దీన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? ఆయన ప్రారంభిస్తే దీన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అంటే రుద్రదేవుడు, లేదా అతన్నే మొదటి ప్రతాపరుద్రుడు అని పిలుస్తూ ఉంటాం. రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు దీన్ని పూర్తి చేసడం జరిగింది. ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఏంటిది అంటే స్వాగత ద్వారంగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ చాలా ప్రముఖమైనటువంటి ఈ కోటలో ముఖ్యమైనటువంటిది కుష్ మహల్ అనేటువంటిది. ఇది సీతాపతి రాజు నిర్మించడం జరిగింది. దాన్ని కుష్ మహల్ అంటాం. ఆ కుష్ మహల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ కోటలో ఉండేటువంటి దేవాలయాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే స్వయంభు దేవాలయం అని పిలుస్తూ ఉంటాం. ఇది ఈ కోట సమీపంలో ఇంకా మనకు కనబడేటిది 4 అంతస్తులతో ఉన్నటువంటి బావిని రుద్రమదేవి నిర్మించింది. ఆ నిర్మాణం ఇప్పటికి కూడా కనబడతా ఉంటుంది మనకు.
తర్వాత కోట ద్వారం మీద కనుక చూసినట్లయితే కీర్తి తోరణాలు ఉంటాయి. కీర్తి తోరణాలు, ఈ కీర్తి తోరణాలు ఇప్పటికీ మనకు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ కోటను ఆధారంగా చేసుకొని దాదాపు 16 మంది రాజులు ఈ కోటను ఆధారంగా చేసుకొని పరిపాలించడం జరిగింది అని మనకు అప్పటి చరిత్రలు చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు వరంగల్ కోట అనేది చాలా పేరుగాంచిన కోట. తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే జఫర్గఢ్ కోట. ఇది జఫర్గఢ్ కోట అంటుంది, లేదా జాఫర్గఢ్ కోట అంటాం. జాఫర్గఢ్ కోట. ఈ జాఫర్గఢ్ కోట అనేది జనగాం జిల్లా, ప్రస్తుతం కొత్త జిల్లాలో జనగాం జిల్లా జాఫర్గఢ్ మండలం కేంద్రంలో నిజాం నవాబులు నిర్మించినటువంటి కోట ఇది జాఫర్గఢ్ కోట. ఇది పూర్వం కాకతీయుల యుగంలో మునుల పేరు మీదుగా ఈ ప్రాంతానికి వేల్పు కొండ అని పేరు రావడం జరిగింది. వేల్పుల కొండ లేదా వేల్పు కొండ. మరి ఈ కోటను ఎందుకు నిర్మించండు, ఎవరు నిర్మించండు అంటే జాఫరుద్దౌలా అనేటువంటి వ్యక్తి. ఎవరైనా నిజాం సైన్యాధికారి. ఈ నిజాం సైన్యాధికారి ఏం చేసినంటే 2 కొండల మధ్య అక్కడ ఉండేటువంటి ప్రకృతి సౌందర్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. దానికి మంత్రముగ్ధుడై తన పేరుతో ఈ కోటను కట్టించడం జరిగింది. అందుకే జాఫరుద్దౌలా పేరు మీదుగా జాఫర్గఢ్ కోట అని పేరు రావడం జరిగింది. మరి ఇటువంటి ఈ జాఫర్గఢ్ కోట అనేది చాలా పేరుగాంచినటువంటి కోటగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భువనగిరి కోట. ఈ భువనగిరిలో ఉండేటువంటి కోట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండడం జరిగింది. ఇది ఈ భువనగిరి కోట కనుక చూసినట్లయితే, ఈ భువనగిరి కోట కనుక చూసినట్లయితే ఇది గుడ్డు ఆకారంలో కనపడుతూ ఉంటుంది. మరి దీన్ని భువనగిరి కోట నిర్మించినటువంటి వ్యక్తి పశ్చిమ చాళుక్య రాజు లేదా త్రిభువనమల్ల విక్రమాదిత్య అనేటువంటి చాళుక్య రాజు ఈ భువనగిరి కోట నిర్మించడం జరిగింది. ఇతని పేరు మీద దీన్ని త్రిభువనగిరి. అతని పేరు త్రిభువనమల్ల విక్రమాదిత్య కాబట్టి త్రిభువనగిరి అని పేరు రావచ్చింది. కాలక్రమంలో ఆ తీసేసిండ్రు, భువనగిరి అయిపోయింది. భువనగిరి. తర్వాత ఇది ఈ భువనగిరి కోట కనుక చూసినట్లయితే, ఈ భువనగిరి కోట ఏకశిల పైన, అంటే ఒకే శిల పైన దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మించడం జరిగింది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ భువనగిరి కోట ఉందన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే నిర్మల్ కోట. ఈ నిర్మల్ కోట అనేది దీన్ని నిర్మించింది ఎవరు అంటే, ఈ కోటను నిర్మించింది ఫ్రెంచ్ వారు. నిర్మల్ జిల్లాలో అప్పుడు ఫ్రెంచ్ వారు నిర్మించిన కోటే అది. ఈ కోటకు గల మరొక పేరు ఏముంది అంటే షామ్గఢ్ కోట. నిర్మల్ కోటని ఇంకేమని పిలవచ్చు మనం? షామ్గఢ్ కోట అని పిలుస్తూ ఉంటాం. నిర్మల్ కోటకి మరొక పేరు షామ్గఢ్ కోట. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు మరొక కోట మెదక్ కోట. మరొక కోట ఏంటిదంటే మెదక్ కోట. ఈ మెదక్ కోట నిర్మించింది కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించడం జరిగింది. కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించాడు. మరి ఈ కోటను పునర్నిర్మించిన వాళ్ళు ఎవరంటే కుతుబ్ షాహీలు ఈ కోటను పునర్నిర్మించడం జరిగింది. దీనికి ఒక మరొక పేరున్నది మెదక్ కోటకే, మెతుకు దుర్గం. మెదక్ కోటకు మరొక పేరు మెతుకు దుర్గం అనే పేరు మెదక్ కోటకు ఉండడం జరిగింది. అప్పుడు మెదక్ని ఏమని పిలిచేటోళ్ళు? మెతుకు సీమ
మెదక్ కోటని ఏమని పిలిచేవాళ్ళు అంటే మెతుకు సీమ అని పిలిచేవాళ్ళు. అందుకే మెతుకు దుర్గం అని పేరు. ఈ మెదక్ పట్టణానికి పశ్చిమం వైపున ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ గుట్టపై 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కోట 7 దర్వాజాలను కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనటువంటి ప్రధాన ద్వారాలు ఏంటంటే, ఒకటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన ద్వారాలు, ఒక ప్రధాన ద్వారం, రెండోది సింహద్వారం, మూడోది గజద్వారం. ఈ 3 ద్వారాలు చాలా ప్రధానమైనటువంటి. ఇంకా ఈ కోట పైన ఉండేటువంటి 3వ గేట్ పైన, ఈ మెదక్ కోట పైన ఉండేటువంటి 3వ గేట్ పైన కనుక చూసినట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినటువంటి గండ బేరుండ ముద్ర కనబడుతుంది. అక్కడ గండ బేరుండ ముద్ర. అదే 5వ ద్వారం వద్ద కనుక చూసినట్లయితే 16 అడుగుల పిరంగి కోటలోని సైనికులు నిరంతరం కాపలా కాస్తుండేటోళ్ళని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకా 6వ ద్వారం కనుక చూసినట్లయితే ఇది గరుడ యంత్రంతో నిర్మించబడడం జరిగింది. ఈ యంత్ర నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోనికి ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకు సర్పాల వల్ల భయం లేదనేటువంటి నమ్మకం ఉంటుంది. గరుడ యంత్రం అంటే గరుడ పక్షి ఉంటే అప్పుడు సర్పాలు రావు కాబట్టి గరుడ యంత్రం ఉంది అని చెప్తాం. సో ఇది మనకు మెదక్ కోట అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి కోటగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు రాచకొండ దుర్గం లేదా నల్గొండ అంటారు దాన్నే. రాచకొండ దుర్గం లేదా నల్గొండ. నెక్స్ట్ రాచకొండ దుర్గం. రాచకొండ దుర్గం లేదా దీన్ని నల్గొండ అని. ఈ రాచకొండ దుర్గంను అప్పుడు రేచర్ల పద్మనాయకుల కాలంలో సింగమ నాయకుడు నిర్మించడం జరిగింది. సింగమ నాయకుడు దీన్ని నిర్మించింది సింగమ నాయకుడు. రాచకొండ దుర్గాన్ని నిర్మించింది ఎవరంటే సింగమ నాయకుడు. ఈ కొండ మధ్య గుర్రాల గుట్టపై, ఈ కొండ మధ్య ఒక గుర్రాల గుట్ట అనేది ఉంటుంది. గుర్రాల గుట్టపై బయలుపడినటువంటి గుహల్లో ఆది మానవుల నివాసానికి నిదర్శనమైనటువంటి వర్ణ చిత్రాలు అనేటివి ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరి ఇంకా దేన్ని తలపిస్తుంది ఈ రాచకొండ దుర్గం అనేది అంటే, ఈ కోట అనేది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మనకు దీన్ని చూడగానే అది గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కోట యొక్క శైలి కనుక చూసినట్లయితే ఈ కోట యొక్క శైలి మధ్యయుగ హిందూ వాస్తు శైలి. ఈ కోట యొక్క శైలి మధ్యయుగ హిందూ వాస్తు శైలి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఈ కోట బహుమని రాజ్యం, ఆ తర్వాత విజయనగర రాజ్యం మధ్య వారధిగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఫిల్మ్ సిటీని, ఈ ప్రాంతంలో ఫిల్మ్ సిటీని నిర్మించాలని అప్పుడు మనకు ఆ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇది మనకు రాచకొండ దుర్గం గురించి. మరి ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకు దేవరకొండ, ఇది కూడా నల్గొండలోనే ఉన్నది. ఆ దేవరకొండ దుర్గం, ఈ దేవరకొండ దుర్గం కనుక చూసినట్లయితే రాచకొండ దుర్గం తర్వాత దేవరకొండ దుర్గం. దేవరకొండ దుర్గం ఇది పద్మనాయకులకు యొక్క రాజధాని. దేవరకొండ పద్మనాయకుల యొక్క రాజధాని. పద్మనాయకుల యొక్క రాజధాని దేవరకొండ. మరి ఈ దుర్గం ఇక్కడ
ఒక 2 వాగుల మధ్య నిర్మించడం జరిగింది. ఆ 2 వాగులు ఉప్పు వాగు, స్వర్ణముఖి. ఉప్పు వాగు, స్వర్ణముఖి. ఉప్పువాగు, స్వర్ణముఖి అనేటువంటి 2 వాగుల మధ్య దీన్ని నిర్మించడం జరిగింది. ఇది దాదాపు దేవరకొండ అనేది దుర్గం అనేది 13వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందని చెప్పుకుంటా ఉంటాం. ఇది ఈ దేవరకొండ దుర్గం కనుక చూసినట్లయితే 7 కొండల మధ్య ఉన్నది. చుట్టూగా 7 కొండల మధ్యలో ఉన్నది. ఈ కోటకు దాదాపు 360 బురుజులు ఉన్నాయి. ఈ కోటకు 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. 9 ప్రధాన ద్వారాలు, 23 పెద్ద బావులు, 23 పెద్ద బావులు. ఆ తర్వాత 53 దిగుడు బావులు, 53 ఏమో దిగుడు బావులు, 6 కోనేర్లు. ఆ తర్వాత 13 ధాన్యాగారాలు, 13 ధాన్యాగారాలు, 100 ఎకరాల వ్యవసాయ భూమి, 100 ఎకరాల వ్యవసాయ భూమి. సో ఇది ఈ కోటకు ఉండేటువంటి బురుజుల సంఖ్య చూస్తున్నది 360, 9 ఏమో ప్రధాన ద్వారాలు, 23 ఏమో పెద్ద ద్వారాలు, పెద్ద బావులు, 53 ఏమో దిగుడు బావులు, 6 కోనేర్లు, తర్వాత 13 ధాన్యాగారాలు, 100 ఎకరాల వ్యవసాయ భూమి. ఇదంతా కూడా ఈ దేవరకొండ దుర్గం వద్ద ఉన్నటువంటి. తర్వాత ఈ కోట ద్వారాలకు ఇరువైపులా ఒక పూర్ణ కుంభాన్ని, ఆ పూర్ణ కుంభం ఉన్నది, దాన్ని మన రాష్ట్రం చిహ్నంగా తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు దేవరకొండ దుర్గం పైన రచించినటువంటి వ్యక్తి పాలమూరు కవి ముకురాల రామారెడ్డి దేవరకొండ దుర్గం పైన కవిత్వం రాసింది. సో ఇది దేవరకొండ వేరు, దోమకొండ వేరు. మరి దోమకొండ అనేది ఎక్కడున్నది? దోమకొండ దుర్గం కనుక చూసినట్లయితే ఇది కామారెడ్డి జిల్లాలో దోమకొండ గ్రామంలో ఉన్నది. దోమకొండ. మరి ఇక్కడ దోమకొండ దుర్గం కనుక చూసినట్లయితే ఇది కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో ఉన్నది. కామారెడ్డి జిల్లాలో దోమకొండలో ఉంది. ఇక్కడ ఈ వాస్తవంగా ఈ దోమకొండ అనేది ఎవరి వంశస్థులది అంటే కామినేని వంశస్థులు. ఇది పాకనాటి రెడ్డి శాఖకు చెందినటువంటి కామినేని వంశస్థులదని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి దోమకొండ కనుక చూసినట్లయితే ఈ కోటలో మహాదేవుని ఆలయం, చాలా ముఖ్యమైనటువంటి ఆలయం. మహాదేవుని చాలా ముఖ్యమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు, మహాదేవుని ఆలయం. ఈ దోమకొండ కోటను రెడ్డి రాజులు నిర్మించినని, ఇది 18వ శతాబ్దంలో నిర్మించినని చెప్తా ఉంటారు రెడ్డి రాజులు. ఈ దోమకొండ కోటని ఇంకేమని పిలుస్తూ ఉంటారు అంటే దోమకొండ కిల్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. దోమకొండ కోటనే దోమకొండ కిల్లా అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ మొఘల్ వాస్తుశైలిని ప్రతిబింబించే ఇటువంటి ఈ కోటను ఇంకో పేరుతో పిలుస్తారు, దాన్నే అద్దాల మేడ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. దోమకొండనే అద్దాల మేడ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కోట యొక్క ప్రధాన ముఖద్వారం కనుక చూసినట్లయితే ఈ కోట యొక్క ప్రధాన ముఖద్వారం అసబ్జాహీల నిర్మాణాన్ని పోలి ఉంటుందని చెప్తా ఉంటారు. అసబ్జాహీల నిర్మాణాన్ని పోలి ఉంటుందని చెప్తారు.
ఇక దీనిలో కనుక చూసినట్లయితే మనకు అందమైన ఉద్యానవనం ఉంటుంది. తర్వాత 2 అంతస్తుల మేడ, ఆ మేడకు ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ మేడకే వెంకట భవనం, వెంకట భవనం అని పేరు పెట్టడం జరిగింది. అది దోమకొండ కోట. సో ఈ విధంగా దోమకొండ కోట అనేది, తర్వాత మనకు దేవరకొండ, దోమకొండ, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని సంతరించుకోవడం జరిగింది. తర్వాత దోమకొండ తర్వాత కనుక చూసినట్లయితే మనకు రాచర్ల కోట లేదా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాచర్ల కోట అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. రాచర్ల కోట. మరి ఇటువంటి రాచర్ల కోట ఇది సిరిసిల్ల జిల్లాలో ఉంది. సిరిసిల్ల జిల్లా రాచర్ల కోట, ఇది సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి కోట రాచర్ల కోట. ఇది 14వ శతాబ్దంలో సింగ మహారాజు అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్మించినని మనకు అక్కడ ఆనవాళ్ళు చెప్తూ ఉంటాయి. ఇది 14వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. దీన్ని సింగ మహారాజు దీన్ని సింగ మహారాజు నిర్మించడం జరిగిందని చెప్తా ఉంటాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏనుగులను స్నానానికి తీసుకుపోవడం వల్ల దీనికి ఇంకో పేరు కూడా వచ్చింది, ఏనుగు దిడ్డి అని పేరు వచ్చింది. కాబట్టి దీనికి ఏనుగు దిడ్డి అని పేరు. ఏనుగు దిడ్డి అని ఎందుకు పేరు? ఆ ప్రాంతంలో ఏనుగులను స్నానానికి తీసుకువెళ్ళేవాళ్ళు, అందుకే ఏనుగుల దిడ్డి. ఈ ఏనుగుల దిడ్డిపై జక్కులమ్మ గుడి అని ఉంటుంది. ఆ జక్కులమ్మ గుడిలో ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం ఉంటుంది. ఇంకొక పేరు కూడా ఉన్నది దీనికి, ధర్మాల గుట్ట. ధర్మాల గుట్ట అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ కోటను పాలించినటువంటి ధర్మల్ సాహెబ్ శత్రులతో పోరాడి ఆ పోరాటంలో ఆత్మాహుతి చేసుకున్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగా ధర్మాల గుట్ట అని పేరు కూడా వచ్చింది. అందుకే ఇక్కడ ముస్లింలు ఏం చేస్తారంటే, ముస్లింలు కనుక చూసినట్లయితే ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నాం, ఉర్సు ఉత్సవాలు జరుపుకోవడం చూస్తాం మనం. ఇది రాచర్ల కోట. తర్వాత గాంధారి కోట, నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే గాంధారి కోట. మరి ఇక్కడ గాంధారి కోట అనేది ఎక్కడన్నది? ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నది. గాంధారి కోట అనేది మంచిర్యాల జిల్లాలో, ఇది మందమర్రి మండలంలో బొక్కలగుట్ట గ్రామ సమీపంలో ఉంటుంది అన్నమాట. ఇది కనుక చూసినట్లయితే మనకు మందమర్రి మండలం మందమర్రి, బొక్కలగుట్ట సమీపంలో ఈ గాంధారి కోట ఉండడం జరిగింది. ఇది వాస్తవంగా గిరిజన కోటకు ప్రత్యేకత వహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గోండు రాజులకు అక్కడ కేంద్రమైన ఈ గిరిజన కోట అని చెప్పుకోవచ్చు. గాంధారి మైసమ్మ కోట మూలదేవత కావడం వల్ల ఈ కోటకు ఆ పేరు వచ్చింది అని గాంధారి కోట అని పేరు వచ్చింది. గాంధారి మూలదేవత, అందుకే గాంధారి కోట అని పేరు రావడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా చూసినట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్తీక మాసంలో గాంధారి జాతర జరుగుతూ ఉంటుంది. గాంధారి జాతర ఈ కోటలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా గాంధారి మైసమ్మ, విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి ముఖ్యమైనటువంటి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు గాంధారి కోటగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ గాంధారి కోట తర్వాత మనకు మరొక కోట ఏంటంటే కోయిలకొండ కోట. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. కోయిలకొండ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోట. ఏ కోట అంటే కోయిలకొండ కోట. కోయిలకొండ కోట. మరి ఇటువంటి ఈ కోయిలకొండ కోట కనుక చూసినట్లయితే కాకతీయ రాజుల కాలంలో వడ్డె రాజులు అంటే కోయలు, వడ్డె రాజులు
దీన్ని నిర్మించినట్లుగా అక్కడ ఉండేటువంటి ఆలంపూర్ శాసనం తెలుపుతా ఉన్నది మనకు. ఆలంపూర్ శాసనం అనేది తెలుపుతా ఉన్నది. ఇది కోయలు నిర్మించడం చేత దీనికి కోయల కొండ, కోయిలగా కోయల, కోయల పోయి కోయిల. ఇది తర్వాత ఆ కోయలు నిర్మించిండు కాబట్టి కోవెలలు అత్యధికంగా ఉన్నాయి, 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని కోవెల కొండ లేదా కోయిల కొండ అంటాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే ముఖ్యంగా బలా ఇసార్ అంటే బాల కిల్లా అంటారు దాన్ని. బాల ఇసార్ లేదా బాల కిల్లా అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కోటలో ముఖ్యంగా మోహరం సందర్భంగా బీబీ ఫాతిమా పేరును ప్రార్థించడం జరుగుతుంది. బీబీ ఫాతిమా. మరి ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తూ ఉంటారు? ఈ కోయిలకొండ కూడా ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే దీన్ని కీలగుట్టగా పిలవడం జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి కోటలు, చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి కోటలు మన తెలంగాణలో ఉన్నాయి. ఇంకా చూస్తే మనకు గన్పూర్ కోట, అది వనపర్తి జిల్లాలో ఉంది. గన్పూర్ కోట ఇది రేచర్ల పద్మనాయకుని కాలంలో, రేచర్ల పద్మనాయకులైనటువంటి గోన గన్నారెడ్డి కాలంలో 1224 సంవత్సరంలో నిర్మించబడింది గన్పూర్ కోట. గణపూర్ కోట. మరి ఇది వాస్తవంగా గన్పూర్ కోట కాకతీయ గణపతి దేవ చక్రవర్తి పేరు మీద నిర్మించిందని చెప్తా ఉంటారు. మరి ఈ కోటకు చూసినట్లయితే ముఖ్యంగా 3 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం ముందు ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, అది ప్రత్యేకంగా మనం చూస్తాం. తర్వాత కోట పైభాగంలో ఉన్నటువంటి జలరాశులు, ఏనుగుల గుండం, నేతి గుండం, తర్వాత పాలగుండం, తాటిగుండం అనేటువంటి ముఖ్యమైనటువంటి గుండాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏనుగుల గుండం, నేతి గుండం, పాలగుండం, తాటిగుండం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి. తర్వాత వనపర్తిలో ఉండే మరొక కోట తివుడంపల్లె కోట. ఈ తివుడంపల్లె కోట అనేది మనం ఇంకొకటి చూస్తాం. మరి ఇటువంటి తివుడంపల్లె కోట అనేది ఆత్మకూరు సంస్థాన రాజైనటువంటి సోమభూపాల హయాంలోనే ఇక్కడ ఈ కోట నిర్మించడం జరిగింది. ఈ సోమిరెడ్డి కుమారుడైనటువంటి పెద్ద వెంకటరెడ్డి 1813లో ఈ కోటలో చెరువును తవ్వించిండు. దీన్ని తివుడం కోట అని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకొక కోట చూస్తాం మనం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కోట చూస్తాం. సిర్పూర్ను పూర్వం ఏమని పిలిచేటోళ్ళు అంటే సూర్యపురం అని పిలిచేటోళ్ళు. సిర్పూర్ను సూర్యపురం అని పిలిచేటోళ్ళు అనమాట. ఈ సిర్పూర్ కోట చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అక్కడ మొట్టమొదటి గోండు, అక్కడ రాజ్యాన్ని స్థాపించినటువంటి గోండు ఎవరంటే భీమ్ బల్లాల సింగ్ అనేటువంటి గోండు స్థాపించడం జరిగింది. ఈయన ఈ బల్లాల సింగ్ 9వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించిండని, ఈ కోటను నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసిందని చెప్తా ఉంటారు. ఈ కోట చుట్టూ కనుక చూసినట్లయితే, సిర్పూర్ కోట చుట్టూ కనుక చూసినట్లయితే దాదాపు 12 అడుగుల లోతైన కందకం ఉంటుంది. 12 అడుగుల లోతైన కందకం ఉండడం జరుగుతుంది సిర్పూర్ కోట చుట్టూ. సో ఇది సిర్పూర్ కోట. తర్వాత కన్నేకల్ కోట అంటాం దాన్నే. ఇంకా ఇది కూడా నల్గొండ జిల్లాలోనే ఉన్నది. కన్నేకల్ కోట ఇది కూడా నల్గొండ జిల్లాలోనే ఉంది. కన్నేకల్ యొక్క పూర్వ పేరేంటిదంటే కర్ణెకోట అని పేరు. కర్ణెకోటనే కన్నేకల్ అయిపోయింది. ఈ కోట లోపల ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయం ఉన్నది. అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 3 అంతస్తులుగా నిర్మితమైంది ఈ మధ్య కాలంలో. ఇక్కడ ఈ కోట మధ్యలో 3 అంతస్తులుగా నిర్మితమైనటువంటి బావి, అక్కడ ఉండేటువంటి బావి పేరు బావమర్దల్ల బావి అని పిలుస్తూ ఉంటారు. సో ఇది. ఇక నెక్స్ట్ జన్నాయిగూడెం దుర్గం. ఇది నిర్మించింది అక్కన్న మాదన్నలు. జన్నాయిగూడెం దుర్గం ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది. దీన్ని నిర్మించిన వాళ్ళు ఎవరంటే అక్కన్న మాదన్నలు.
ఇక నెక్స్ట్ ముజాహిద్పూర్ కోట. ముజాహిద్పూర్ కోట అనేది మనకు వికారాబాద్లో మనం చూస్తూ ఉంటాం. కుతుబ్షాహీ రాజులు పరిగి సమీపంలో ముజాహిద్పూర్లో తొలి రాజధాని చేసుకొని ఆ కోట నిర్మించినట్టుగా మనకు అక్కడ ఆనవాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఈ కోటలో ముఖ్యంగా అశ్వశాలలు, బురుజులు ఎక్కువగా ఉన్నటువంటి ఆ బురుజులు, అశ్వశాలలు అన్నీ కూడా పర్షియన్ శైలిని ప్రతిబింబిస్తాయి మనకు. ఈ కోటలో ఉండేటువంటి అంటే ఈ ముజాహిద్పూర్ కోటలో ఉండేటువంటి ఈద్గా మక్కా మసీదును పోలి ఉంటుందని చెప్తా ఉంటారు. ఈద్గా అనేది మక్కా మసీదును పోలి ఉంటుంది. ఇది వికారాబాద్లో చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి కోట అని చెప్పుకోవచ్చు. తర్వాత కరీంనగర్లో ఉండేటువంటి ఒక కోట మొలంగూర్ కోట. ఈ మొలంగూర్ కోట అనేది కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం మండలంలో మొలంగూర్ గ్రామంలో ఉంది. ఈ మొలంగూరు గ్రామం యొక్క పూర్వం పేరు ముదగర్ అనేటువంటి పేరుండే. ఈ కోట కింద కనుక చూసినట్లయితే మలంగ్ షా అలీ సమాధి ఉండడంతో కొంతకాలం మలంగూరుగా పిలువబడడం జరిగింది. మలంగూర్. సో ఇది మనకు ఈ ప్రాచుర్యాన్ని పొందిందని చెప్పుకోవచ్చు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల చూసినట్లయితే మనకు ఇంకొక కోట ఉంటుంది. అది ప్రతాపగిరి కోట అనేది ఉంటుంది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఈ కోటను నిర్మించినట్లుగా అక్కడ ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. కాకతీయ ప్రతాపరుద్రుని పేరు మీదుగా నిర్మించబడ్డ కోట కాబట్టి ఇది ప్రతాపగిరి కోట అనేటువంటి పేరు వచ్చిందని చెప్పవచ్చు. సో ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు చాలా ముఖ్యమైనటువంటి ఆదిలాబాద్లో ఉండేటువంటి కోట ఉట్నూరు కోట. ఈ ఉట్నూరు కోట కనుక చూసినట్లయితే ఇది ఆదిలాబాద్లో ఒక దట్టమైనటువంటి అడవుల మధ్య ఎత్తైన గుట్టల్లో ఈ ఉట్నూరును ఒకప్పుడు గోండ్వానాగా పిలువబడ్డటువంటి ప్రాంతం. ఈ ఉట్నూరులో కోట నిర్మించడం జరిగింది. ఇది దాదాపు 1309లో నిర్మించింది. దీన్ని ఉట్నూరు కోటను 1309లో నిర్మించినటువంటి కోట ఉట్నూరు కోట. ఇది రాజ్గోండ్లతో పాటు దాదాపు అప్పుడు 700 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నటువంటి కోట ఇది ఈ ఉట్నూరు కోట. అంటే ఛత్రపతి శివాజీ కాలంలో కూడా ఆధీనంలో కూడా ఈ కోట కొంతకాలం పరిపాలించబడింది అని అక్కడ మనకు ఆనవాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఇది ఉట్నూరు కోట అని చెప్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ కోట కనుక చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేటువంటి రాజాపేట కోట. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఈ రాజాపేట కోట అనేది రాజా రాయన్న అనేటువంటి రాజు తన పేరు మీదుగా ఈ కోటను నిర్మించుకున్నాడని చెప్తా ఉంటారు. మొదట్లో రాయన్నపేట పిలువబడినటువంటి రాయన్నపేటగా పిలువబడిన అది తర్వాత రాజపేట అయిపోయింది. రాయన్నపేటనే రాజపేట అయింది. ఇక్కడ శివ పూజ చేయింది మాత్రం భోజనం చేయరు. ఇది ఇప్పటికి కూడా ఆ ఆనవాళ్ళు మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది యాదాద్రి భువనగిరి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు.